నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. నేను అమెరికాలో ఉన్న ఆర్యా యూనివర్సిటీలో సంస్కృతి విభాగంలో పనిచేస్తున్నాను. మనం పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన శ్రీకృష్ణ చరితం కథలో మొదటి భాగంలో చివరి ఘట్టంలో ఉన్నాం. కంస సంహారాన్ని ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఆ కథలోకి వెళ్దాం. ఏవం పంచసు మల్లేషు హతేషు ప్రవృద్ధం సమరదుందుభి తూర్య నిర్ఘోషం జన కోలాహలం కరతాళధ్వనించ నిశమ్య కంసః ఏవమవాది. ఏవం ఈ విధంగా పంచసు మల్లేషు 5 మల్లులు, అంటే తను చాలా ప్రెస్టీజియస్గా తను చాలా గర్వపడడానికి వీలుగా ఉండేటువంటి ఆ 5 మల్లులు హతేషు చాలా తేలికగా కృష్ణుడి చేతిలో బలరాముడి చేతిలో చంపబడ్డారు. ప్రవృద్ధం సమరదుందుభి తూర్య నిర్ఘోషం, దాంతో చూస్తూ ఉన్నటువంటి ఈ అంటే పోటీలు జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎవరైనా ఒకళ్ళు గెలవగానేను ఆ గెలుపుని సెలబ్రేట్ చేస్తారు. సహజంగా జరిగేది అది. దాంతో తూర్యాలు దుందుబులు అంటే ఏంటి, డ్రమ్స్, కొట్టబడేటువంటి పెద్ద పెద్ద డ్రమ్స్. తూర్యాలంటే ఏంటి, నోటితో ఊదేటువంటి రకరకాలైనటువంటి వాద్యాలు అన్నమాట. ఈ వాద్యాలు సమరదుందుబులు, వీటి తలుకు నిర్ఘోష, చాలా గొప్పదైనటువంటి ఘోష ప్రవృద్ధం పెరిగిపోయిందంటే వీళ్ళు బలరామకృష్ణుడు 1-2 మల్లుల్ని కాదు కదా, 5 మల్లుల్ని వీళ్ళు బట్టు పెట్టారంటే అది చూసే వాళ్ళకి కూడా ఉత్సాహం కలిగింది. ఈ బ్యాండ్స్ వాయించాల్సినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు చాలా పెద్దగా వాయించడం మొదలుపెట్టారు. జన కోలాహలం, జనులందరూ కూడా పెద్దగా కోలాహలం చేయడం మొదలుపెట్టారు. కరతాళ ధ్వనించ, అంతేకాకుండా చప్పట్లు కొడుతున్నారు. ఇప్పటిదాకాను ఇంత చిన్నపిల్లల మీద అంత పెద్ద మల్లుల్ని ఉసికొలిపారు వీళ్ళు, ఇవి ఏమన్నా మనుషులు, ఎంత అధర్మం ఇది అని చెప్పి అంటున్న వాళ్ళు కాస్తాను ఈ కృష్ణుడు బలరాముడు అతి తేలిగ్గా మల్లులందరినీ సంహరించేసరికల్లా సంతోషం పట్టలేక చప్పట్లు కొడుతున్నారు. అంటే ఇదంతా కూడాను బలరామకృష్ణులని అప్రిసియేట్ చేస్తూ వాళ్ళని ప్రశంసిస్తూనే జరుగుతోంది. దాంతో దాని నిశమ్య, ఆ శబ్దాన్నంతటిని విని, అంటే జనులు వాళ్ళని అప్రిసియేట్ చేస్తున్నటువంటి విధానాన్ని విని కంసః ఏవమవాది, కంసుడు తట్టుకోలేకపోయాడు, ఓర్చుకోలేకపోయాడు దీన్ని. దాంతో ఏవమవాది ఇట్లా అన్నాడు. దుర్వృత్తావిమౌ రామకృష్ణౌ పురా నిష్కాసయత గోపానాంచ ధనమపహరత దుర్మతిన్నందమపి బధ్నీత ఏవం వసుదేవః పరపక్షీయః పితా ఉగ్రసేనశ్చ హన్యతాం ఇది. ఇప్పుడు ఇవన్నీను నిజంగా అనుకుంటే తాను చేయగలిగినటువంటి పనులే, తన చేతిలో ఉన్నటువంటి పనులే. తను అందుకోసం ఆజ్ఞాపిస్తున్నాడు తన తలకు సేవకుల్ని. దుర్వృత్తౌ ఈమౌ రామకృష్ణౌ, వీళ్ళిద్దరూ కూడా దుర్వృత్తౌ అంటే దుష్టమైన ప్రవర్తన కలవాళ్ళు, చాలా చెడ్డవాళ్ళు వీళ్ళు. చెడ్డ ప్రవర్తన కలిగినటువంటి ఈమౌ రామకృష్ణౌ, ఈ బలరామకృష్ణులిద్దరినీ పురా నిష్కాసయత, నగరం నుంచి నిష్కాసయత, వెళ్ళగొట్టేయండి. గోపానాంచ ధనమపహరత, వీళ్ళ వెంట వచ్చినటువంటి గోపులందరూ ఉన్నారే, ఆ నందవ్రజం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరి యొక్క ధనము, వాళ్ళు ఏమేమైతే ధనం తెచ్చుకున్నారో దానంతటిని అపహరించండి, లేకపోతే నందవ్రజానికి వెళ్ళి వాళ్ళందరినీ దోచుకోండి. దుర్మతిన్ నందమపి బధ్నీత, అంటే నందవ్రజానికి వెళ్ళి చెయ్యండి అన్నటువంటి అర్థం ఇక్కడ తీసుకోకర్లేదండి. ఎందుకంటే నందమపి బధ్నీత, నందుని కూడా బంధించండి అని చెప్తున్నాడు కదా. దుర్మతిం అంటే కొడుకుల్ని ఇంత చెడ్డగా పెంచాడు ఈ నందుడు. ఇతను ఆ చెడ్డగా పెంచబట్టే కదా వీళ్ళిద్దరూను అంత పెద్ద బల్లుల్ని చంపేశారు, అవునా? కాబట్టి ఈ దుర్మతి అయినటువంటి నందుని కూడా బంధించండి. అట్లాగే ఏవం, అదే విధంగా వసుదేవః, వసుదేవుడు, పరపక్షీయః పితా ఉగ్రసేనశ్చ, పితా ఉగ్రసేనః, నా తండ్రి ఉగ్రసేనుడు ఎటువంటి వాడు, నా తలకు పక్షంలో ఉండాలి, నన్ను అనుసరించి ఉండాలి, నన్ను సపోర్ట్ చెయ్యాలి. అలాంటి నా తండ్రి ఉగ్రసేనుడు పరపక్షీయః, పరపక్షంలో ఉన్నాడు, అంటే నా శత్రువులకి కొమ్ము కాస్తున్నాడు ఆయన. అటువంటి ఆ పరపక్షీయుడైనటువంటి నా తండ్రి ఉగ్రసేనుడు కూడా హన్యతాం, చంపబడుగాక, వసుదేవుణ్ణి నా తండ్రి ఉగ్రసేనుణ్ణి కూడా చంపేయండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏవం వికత్తమానే కంసే భగవాన్ దేవకీసుతః శిలావిభంగైః మృగరాజశాభః అద్రిశిఖరమివ క్లిప్తేన సోపానపథేన సమున్నతం మంచం అధిరురోహ.
ఇంకా ఇతను ఇలా వికత్తమానే అంటే ఏమిటంటే గొప్పలు చెప్పుకుంటున్నాడు అని అర్థం. వికత్తనం అంటే ఏమిటంటే డంబాలు పలకడం. నిజానికి ఇంకొక క్షణంలో మరణించబోయేటువంటి తాను చేయించగలిగిన పనులు కావి, కాబట్టి ఇది వికత్తనమే. అంటే తాను చేయించలేనటువంటి పనులని చేయించబోతున్నట్టుగా పెద్దగా మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ కంసుడు ఇట్లా మాట్లాడుతూ ఉండగా భగవాన్ దేవకీసుత, భగవంతుడైనటువంటి దేవకీసుతుడు శిలా విభంగై మృగరాజశాభ అద్రిశిఖరమివ. మృగరాజశాభ అంటే సింహ శిశువు, ఒక చిన్న సింహపు పిల్ల శిలా విభంగై అంటే వంకర టింకరగా ఉండి కొంచెం మెట్లుగా ఉన్నటువంటి ఆ శిలల తాలూకు అమరికని ఎక్కుతూ అద్రిశిఖరమివ పర్వత శిఖరాన్ని చేరుకున్నట్లుగా సోపాన మార్గంతో, అంటే ఈ కంసుడు కూర్చోడానికి చాలా ఎత్తైనటువంటి సింహాసనాన్ని వేశారు. ఆ సింహాసనం ఎక్కడుంది అంటే ఈయన కోసం కూడా ఒక మంచం తయారు చేశారు. ఆ మంచం బాగా ఎత్తుగా ఉంది. ఆ ఎత్తుగా ఉంటే దానికి చాలా మెట్లు ఉన్నాయన్నమాట. ఇది రాజభవనం లోపల కాదు జరుగుతోంది, బయట కట్టబడినటువంటి గ్యాలరీస్ ఇవన్నీ. ఆ క్లుప్తైన అక్కడ కట్టబడినటువంటి సోపాన మార్గంతో సమున్నతం మంచం అధిరోహ, అన్నింటికంటే ఎత్తుగా కట్టబడినటువంటి ఆ మంచాన్ని, ఆయన కోసం కట్టబడినటువంటి ఆ సీట్ ఏదైతే ఉందో దాన్ని అధిరోహ, కంసుడు కోసం కట్టబడినటువంటి ఆ మంచాన్ని ఆరోహించాడు. సమీపం ఆపతంతం వీక్ష్య ధృత చర్మాసి ఆసనాత్ ఉదతిష్టత్. ఈ కంసుడు ఏం చేశాడు, సమీపం ఆపతంతం, తను కూర్చున్నటువంటి ఆ మంచం తాలూకు మెట్లని కృష్ణుడు ఎప్పుడైతే చూశాడో సమీపం ఆపతంతం, తన దగ్గరకే వస్తున్నాడు అన్న సంగతి కృష్ణుడిని చూసి తన దగ్గరకే వస్తూ ఉన్నటువంటి, అంటే ఆపతంతం అంటే ఈ సమీపం ఆగచ్చంతం అంటే దగ్గరకు వస్తున్నాడు అని అనుకోవచ్చు. ఆపతంతం అంటే వచ్చి మీద పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. వచ్చి పడుతూ ఉన్నటువంటి ఆ కృష్ణుడిని చూసి ధృత చర్మ అసిహి, ధృత ధరించబడినటువంటి చర్మ అసిహి, చర్మ అంటే ఏమిటి, డాలుని ఖడ్గమృగ చర్మంతో తయారు చేస్తారట. ఖడ్గమృగ చర్మంతో తయారు చేయడం వల్ల దాంట్లోకి కత్తి తలుకు ఘాతాలు కానీ, ఎదుటి వాళ్ళ తలుకు ఖడ్గఘాతాలు కానీ, లేకపోతే ఎదుటి వాళ్ళు వేసేటువంటి బాణాలు కానీ ఇవేవి దాంట్లోకి చొరబడవన్నమాట. అందుకోసం ధృత ధరించబడినటువంటి చర్మ డాలు, ఖడ్గమృగ చర్మంతో చేయబడినటువంటి డాలు, అసిహి ఖడ్గము కలవాడే కత్తి డాలు చేత్తో పుచ్చుకుని ఆసనాత్ ఉదతిష్టత్, తన ఆసనం మించి లేచి నుంచున్నాడంటే కృష్ణుడు వస్తే ఆయనతోటి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడనమాట. ఖడ్గపాణిం ఆశు విచరంతంతం యదుకుల పాంసనం కంసం ఉరగం తార్క్ష్యసుతైవ కేశగ్రాహం సమాకృష్య భూమౌ పాతయిత్వా జవేన తస్యోపరి మృగేంద్ర ఇవ నిపత్య అపగతాసుం అకరోత్. ఇంకా ఈయన కృష్ణుడు ఏం చేశాడు, ఖడ్గపాణిం, కంసుడు చేత్తో కత్తి పట్టుకుని ఆశు విచరంతం, ఆశు అంటే వేగంగా, విచరంతం అటు ఇటు కదులుతూ ఉన్నాడు. అంటే ఒకే చోట నిలబడి ఉన్నాడు అనుకోండి, ఎదుటి వాళ్ళ తలకు ఆయుధం తన మీదకి ఈజీగా పడిపోతుంది. అలా పడకుండా తాను ఏ క్షణంలో ఎక్కడ ఉంటాడో తెలియడానికి కుదరనంత వేగంగా అటు ఇటు కదులుతూ ఉన్నాడనమాట. ఆశు విచరంతం, వేగంగా అటు ఇటు కదులుతూ ఉన్నటువంటి తం యదుకుల పాంసనం కంసం, యదువంశాన్ని పాంసనం అంటే కలుషితం చేసిన, దాన్ని పాడు చేసినటువంటి ఆ తం కంసం, ఆ కంసుణ్ణి ఉరగం తార్క్ష్యసుతైవ, ఉరగం ఒక పాముని, తార్క్ష్యసుత అంటే గరుడులాగా, ఒక గరుడు ఎలాగైతే ఒక పాము మీదికి ఇట్లా ఒక్కసారిగా దాని మీదకి దూకి దాన్ని పట్టుకుని చేస్తాడు, అంటే పాము ఎంత పెద్దదైనా సరే గరుడుడికి లోకువే అన్నమాట. అట్లాగే ఈ కంసుడు ఎంత పెద్దవాడైనా సరే, ఎంత పెద్ద శరీరంతో, ఎంత పెద్ద ఆకారంతో ఉన్నా ఈ చిన్న పసిగా ఉన్నటువంటి కృష్ణుడికి లోకువైపోయాడు. అట్లా ఉరగం తార్క్ష్యసుతైవ, ఒక పాముని గరుడులాగా కేశగ్రాహం సమాకృష్య, ఈయన ఒక్కసారి మీదకు వెళ్ళేసరికల్లా ఆ కంసుడు కదిలికకి ఆయన తలుపు కిరీటం కింద పడిపోయింది.
దాంతో కేశగ్రాహం, జుట్టు కనిపిస్తోంది పైకి. ఆ కనిపిస్తూ ఉన్నటువంటి జుట్టుని గట్టిగా కేశగ్రాహం సమాకృష్య, జుట్టు పట్టి సమాకృష్య ఆ సింహాసనం మీద నుంచి ఈడ్చి కింద పడేసి భూమౌ పాతయిత్వ, నేల మీద పడేశాడు. నేల మీద పడేశాడంటే ఆ మంచం మీదే పడేశాడా, లేకపోతే అంత ఎత్తు నుంచి కింద పడేశాడా సమంగా తెలియట్లే ఇక్కడ. భూమౌ పాతయిత్వ జవేన తస్య ఉపరి మృగేంద్ర ఇవ నిపత్య, జవేన వేగంతో, ఇంకా పడినటువంటి కంసుడికి కదిలే అవకాశం ఇవ్వలే కృష్ణుడు. ఇప్పటిదాకా వీళ్ళందరితోటి అంటే ఆ కోలయాపీడం అనేటువంటి ఆ ఏనుగుతోటి ఈ మల్లులందరితోటి బోలెడంతసేపు ఆయన యుద్ధం చేశాడు. అంటే చూసే వాళ్లకు ఉత్సాహం కలగాలని. ఇప్పుడు ఇక్కడ ఉత్సాహం కలగాల్సిన అవసరం లేదు. ఈ కంసుడిని ఎక్కువసేపు ఉంచకుండా మట్టు పెట్టేయాలి. అందుకోసం చాలా వేగంగా ఒకదాని తర్వాత ఒకటి చాలా ఫాస్ట్ యాక్షన్ తోటి పనిచేశాడనమాట. ఎలాగా ఆయన్ని సమాకృష్య భూమౌ పాతయిత్వ, నేల మీద పడేసి జవేన వేగంతో తస్య ఉపరి ఆయన మీదకి మృగేంద్ర ఇవ నిపత్య, ఒక సింహం దూకినట్టుగా దూకాడు. ఆయన మెట్లెక్కుతూ ఉన్నప్పుడు సింహశాబకం అన్నాడు వ్యాస మహర్షి. సింహశాబకంలాగా ఎక్కాడు, సింహ పిల్లలాగా ఎక్కాడు అన్నాడు. ఇక్కడ మాత్రం కంసుడి మీదకి ఆయన దూకినప్పుడు మాత్రం సింహ పిల్లలాగా లేడు, సింహంలాగానే ఉన్నాడు అనమాట. ఆ సింహంలాగా నిపత్య ఒకసారిగా దూకి అపగతాసు ఆయన్ని సంహరించాడు. ఒక్కసారిగా కంసుడిని, అంటే టైం ఇవ్వలే ఆయనకి, ఎక్కువ అవకాశం ఇప్పుడు కంసుడికి ఇవ్వలేదు, తాను ఎక్కువ టైం తీసుకోలేదు. అలా వెంటనే సంహరించాడు. తతః స్వభ్రాతరి కంసే నిహతే సతి తత్ ప్రతిచికీర్షయ తస్య అనుజాః కంకన్యగ్రోధాదయః అష్టౌ భగవంతం అభ్యధావన్. తతః దీని తర్వాత స్వభ్రాతరి కంసే నిహతే సతి, తమ అన్నయ్యైనటువంటి కంసుడు సంహరించబడగా, వీళ్ళందరికీ పెద్దన్న కంసుడు, పెద్దన్న అయినటువంటి కంసుడు సంహరించబడగా తత్ప్రతిచికీర్షయ, ఈ కృష్ణుడు చేసినటువంటి కంస హననము, కంస సంహరణము అనేటువంటి ఆ పనికి ప్రతీకారం చెయ్యాలి అనే కోరికతో తస్య అనుజాహ, అతని యొక్క కంసుడి యొక్క తమ్ముళ్ళైనటువంటి కంకన్యగ్రోధకాదయ, కంకుడు న్యగ్రోధకుడు మొదలైనటువంటి అష్టౌ 8 మంది, అంటే వీళ్ళు 9 మంది అన్నదమ్ములు అనమాట. 9 మందికి కంసుడు పెద్దవాడు. అతని అనుజులైనటువంటి మిగతా 8 మంది కూడాను భగవంతం అభ్యధావన్, కృష్ణుడి మీదికి పరిగెత్తుకుంటూ వచ్చారు. తథా యుద్ధాయ సముద్యత నష్టావపి తద్భ్రాతృన్ రోహిణీసుతః పరిఘం ఉద్యమ్య అమారయత్. తథా ఆ విధంగా యుద్ధాయ సముద్యత, తమ మీద యుద్ధం చేయడం కోసం వచ్చినటువంటి అష్టావపి తద్భ్రాతృన్, ఆ 8 మంది కంస సోదరులని కూడా రోహిణీసుతః, రోహిణి పుత్రుడైనటువంటి బలరాముడు పరిఘం ఉద్యమ్య, ఒక పరిఘని ఉద్యమ్య పైకెత్తి అమారయత్. పరిఘ అంటే ఏంటంటే ఈ తలుపులకు అడ్డంగా పెట్టేటువంటి ఒక గడియ లాంటిది అనమాట. దాన్ని ఉద్యమ్య ఎత్తి వాళ్ళందరినీ కొట్టి చంపేశారు. ఏవం కంసే తదనుజేషు చ నిహతేషు తద్యోషితః మల్లరంగం అసాధ్య బహుధా వ్యలపన్. ఏవం ఈ విధంగా కంసే కంసుడు తదనుజేషుజ, అతని తమ్ముళ్ళు 9 మంది కూడా నిహతేషు చంపబడగా తద్యోషిత, వాళ్ళ స్త్రీలు వాళ్ళ భార్యలు మల్లరంగం అసాధ్య, ఈ మల్లరంగానికి వచ్చి ఇక్కడికి మేబీ వాళ్ళు కూడా అక్కడ కూర్చుని చూస్తున్నారేమో ఇదంతాను. ఆ మల్ల రంగంలోకి వచ్చి బహుధా వ్యలపన్, చాలా ఏడ్చారు. పాపం భర్తలు పోతే మరి దుఃఖమే కదా, చాలా దుఃఖపడ్డారు. భగవానపి ఆశ్వాస్య చ తాః సర్వాః మాతులాన్యః హతానాంతేషాం ఔర్ధ్వదేహికం అకారయత్. భగవానపి కృష్ణుడు కూడా ఆశ్వాస్య చ తాః సర్వాః మాతులాన్యః, తాః సర్వాః మాతులాన్యః, ఇంతకీ ఈ కంసుడు కానీ చనిపోయినటువంటి వీళ్ళ చేత చంపబడిన కంస సోదరుడు కానీ కృష్ణుడికి ఏమవుతారు? మాతులు అంటే మేనమామలు. మాతులాన్యః, మాతులస్య స్త్రీ మాతులాని అంటే మేనమామ భార్యలు అన్నమాట. ఆ మేనమామ భార్యలైనటువంటి ఆ స్త్రీలనందరినీ కూడా ఆశ్వాస్య, వాళ్ళందరినీ ఊరడించి హతానాంతేషాం ఔర్ధ్వదైహికం అకారయత్, మరణించినటువంటి వాళ్ళందరికీ కూడా ఔర్ధ్వదైహికాన్ని అంటే
అంత్యక్రియలని చేయించాడనమాట. ఔర్ధ్వదైహిక క్రియలని చేయించాడు. ఇదంతా జరిగిన తర్వాత ఆర్ధ్వదైహిక క్రియలు అదంతా జరిగి మొత్తం అంతా సద్దుమణిగిన తర్వాత అప్పుడు తదను ఆ తరువాత పితరౌ ఉగ్రసేనంచ బంధనాన్ మోచయిత్వా పిత్రోహో రామకృష్ణౌ వవందాతి. ఆ తర్వాత పితరౌ తమ తల్లిదండ్రులు దేవకి వసుదేవుల్ని ఉగ్రసేనంచ ఉగ్రసేనుణ్ణి తాత ఉగ్రసేనుణ్ణి ముగ్గురిని కూడా బంధనాత్ మోచయిత్వా. అప్పటిదాకా వాళ్ళు ఇప్పుడైతే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు ఒక చెరసాలలోనే ఉన్నారు. ఒక కృష్ణుడు పుట్టినటువంటి సమయానికి నిజానికి వాళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానం అని చెప్పి మన వాళ్ళు అంటారు, కానీ చెరసాలలో లేరు, ఒక మందిరంలో ఉన్నారు వాళ్ళు. ఆ మందిరం నుంచి తర్వాత వీళ్ళని ఈ చెరసాలలోకి మార్చాడు కంసుడు. అక్కడి నుంచి ఈ ముగ్గురిని కూడాను బయటికి తీసుకొచ్చాడు అనమాట కృష్ణుడు. బంధనాన్ మోచయిత్వా పిత్రోహ రామకృష్ణవు వవందాతి. అప్పుడు బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడాను పిత్రోహో తమ తల్లిదండ్రులకి మాతాచ పితాచ పితరో ఆ తల్లిదండ్రులు అయినటువంటి దేవకి వసుదేవులు ఇద్దరికి కూడాను వవందాతి నమస్కారం చేశారు వాళ్ళు. అథాపి తౌ జగదీశ్వరౌ విజ్ఞాయ దేవకీ వసుదేవౌ శంకయా తౌ న పరిశశ్వజాతి. కృష్ణుడు బలరాముడు వచ్చి తమకి నమస్కారం చేశారు. కొడుకులు కాబట్టి వాళ్ళని లేవదీయాలి, కౌగిలించుకోవాలి, ఆశీర్వచనం ఇవ్వాలి, ఇవన్నీ చెయ్యాలి. కానీ వీళ్ళిద్దరూ దేవకీ వసుదేవులు ఇద్దరూ కూడా తౌ జగదీశ్వరు విజ్ఞాయ వాళ్ళిద్దరూ కూడా జగదీశ్వరులు, లోకానికంతటికి అధినాథులు అనేటువంటి సంగతిని విజ్ఞాయ తెలిసి, అంటే వాళ్ళిద్దరికీ తెలుసు. అంతకుముందు కృష్ణుడు పుట్టినప్పుడు తన తాలూకు అసలు రూపాన్ని చూపించాడు కదా, శంఖచక్ర గదాపద్మాలు ధరించినటువంటి తన రూపాన్ని చూపించి ఉన్నాడు. దాంతో ఆ జ్ఞాపకమే వాళ్ళకు మనసులో ఉండి ఈ జగదీశ్వరుడు ఈయన వచ్చి మనకి నమస్కారం చేయడం ఏమిటి, ఈయనకి మనం ఆశీర్వచనం ఇవ్వడం ఏమిటి అని వాళ్ళిద్దరూ శంకయ ఆ శంకతోటి సందేహంతో నా పరిశశ్వ జాతి వాళ్ళిద్దరిని దగ్గరికి తీసి కౌగలించుకోలేదు. తదేతద్ విజ్ఞాయ భగవాన్ జనమోహిని మాయాం తయోస్తతాన. ఈయనకి చేతిలో ఎప్పుడూ ఉంటుంది ఒక ఆయుధం, ఏమిటది? జగన్మోహిని మాయా, విష్ణుమాయ ఆయన చేతిలోనే ఉంటుంది. దాంతో ఏతత్ విజ్ఞాయ వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ భావాలనన్నింటినీ ఎరిగి భగవంతుడు జనమోహిని మాయాం జనమోహిని అయినటువంటి మాయని, తన యొక్క మాయ యోగమాయ లేదా విష్ణుమాయని తయోస్తతన వాళ్ళ మీద అలా ప్రసరింపజేశాడు, వాళ్ళ మీద అలా విస్తరించాడు. తతః సరామః శ్రీకృష్ణః ఆనత శిరస్కః పితరా ఉపేత్య హే తాత నిత్యోత్కంఠితయోరపి యువయోః బాల్య పౌగండక కైశోరాద్యవస్థాసు యాదృశం సుఖం అన్యైరుపలభ్యతే తాదృశం సుఖం యువాభ్యాం దిష్ట్యా నైవ లబ్ధమాసి. సమర్థోపి యః మాతరం పితరం వృద్ధం భార్యాం సాధ్వీం సుతం ప్రపన్నంచ నాబిభ్రత్ సహ శ్వసన్నపి మృతః ఇతి ధర్మవిదో వదంతి. నైతావద్యువయోః శుశ్రూషా లాభః ఆసీత్ అపరాధోయం క్షమ్యతాం ఇది భగవతా ఉక్తే తన్మాయామోహితౌ పితరౌ తమంకమారోప్య మూర్ధ్ని ఉపగ్రాయ ప్రాకృతం బాలకమివ పరిష్వజ్య నితరాం ననందాతి. ఇంకా ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? తన మాయని వాళ్ళ మీద ప్రసరింపచేసి సరామహ తన అన్నతో కలిసి బలరాముడితో కలిసి ఈ శ్రీకృష్ణుడు ఆనత శిరస్కః వాళ్ళ ముందు తల వంచి నమస్కారం చేశాడు. తల వంచుకుని పితరా ఉపేత్య తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, హే తాత తండ్రి, నిత్య ఉత్కంఠితయోరపి యువయోహ మీరిద్దరూ కూడా నిత్య ఉత్కంఠితయోహ నా మీద నిత్యము చాలా బెంగ పెట్టుకుని ఉంటూనే ఉన్నారు ఇన్ని రోజులు. అలా మీరు బెంగ పెట్టుకుని ఉన్నప్పటికీ కూడా, అలా బెంగ పెట్టుకున్నారు అన్న సంగతి నాకు తెలిసినప్పటికీ కూడా మీ ఇద్దరికి బాల్య పౌగండక కైశోరాద్యవస్థాసు అంటే సంతానము, మన పిల్లలు బాల్యావస్థలో అంటే ఇన్ఫాంట్స్ పసిపిల్లలుగా ఉన్నప్పుడు, పౌగండకము అంటే 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు 5 ఏళ్ల వరకు ఉండేటువంటి వయస్సులో ఏ రకమైనటువంటి పెరుగుదల ఉంటుందో దాన్ని, కైశోరము అక్కడి నుంచి యౌవనావస్థకు వచ్చేటంత వరకు ఉండేటువంటిది కైశోరావస్థ. ఈ అవస్థలన్నింటినీ తమ సంతానం దాటుతూ ఉంటే వాళ్ళని చూస్తూ
వాళ్ళకు ఆటపాటలు చూస్తూ ఏ సంతోషమైతే ఏ సుఖమైతే అన్యైరుపలభ్యతే, యాదృశం సుఖం అన్యైరుపలభ్యతే, ఏ రకమైన సుఖమైతే ఇతరుల చేత అంటే వేరే తల్లిదండ్రుల చేత ఉపలభ్యతే పొందబడుతుందో, తాదృశం సుఖం యువాభ్యాం దిష్ట్యా నైవ లబ్ధమాసి, అటువంటి సుఖము, తాదృశం సుఖం యువాభ్యాం మీ ఇద్దరి చేత కూడా దిష్ట్యా అంటే దురదృష్టవశాన మన దురదృష్టం కొద్దీ నైవ లబ్ధమాసి మీ ఇద్దరి చేత పొందబడలేదు. సమర్థః అపి యః మాతరం పితరం వృద్ధం భార్యాం సాధ్వీం సుతం ప్రపన్నం చ న బిభ్రత్ సహ శ్వసన్నపి మృతః ఇది ధర్మవిదః వదంతి. ధర్మవేత్తలు చెప్తారు ఏమని అని అంటే, యః ఎవడైతే సమర్థః అపి తాను సమర్థుడై ఉండి కూడా, తాను ఏం చేయడానికైనా సరే తన దగ్గర శక్తి సామర్థ్యాలు ఉండి కూడా, మాతరం పితరం వృద్ధావస్థలో ఉన్నటువంటి, వార్ధక్యంలో ఉన్నటువంటి మాతరం పితరం తల్లిదండ్రుల్ని, సాధ్వీం భార్యాం సాధ్వి అయినటువంటి భార్యని, సుతం ప్రపన్నం అంటే తననే ఆశ్రయించి ఉన్నటువంటి, తన మీద ఆధారపడి ఉన్నటువంటి సుతుణ్ణి కూడా, కొడుకుని కూడా నాభిభ్రత్ వాడు జాగ్రత్తగా చూసుకోడు, వాళ్ళందరినీ బాగా చూసుకోడు, అటువంటి వాడు శ్వసన్నపి ఊపిరి పీల్చుకుంటూ ఉన్నప్పటికీ కూడా మరణించిన వాడే ఇది ధర్మవిదః వదంతి అని ధర్మవేత్తలు చెప్తారు. నైతావత్ యువయోః శుశ్రూషా లాభః ఆసీత్. ఏతావత్ అంటే ఇప్పటిదాకా, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా, యువయోః శుశ్రూషా లాభః న ఆసీత్, మీ ఇద్దరి యొక్క శుశ్రూష అంటే మీ ఇద్దరి యొక్క సేవ చేసేటువంటి అవకాశము, మీ ఇద్దరి యొక్క సేవా లాభము న ఆసీత్ నాకు కలగలేదు. అపరాధోయం క్షమ్యతాం, పోనీ నేనేమన్నా చేతకాని వాడినా అంటే చాలా సమర్థుడని చెప్పి అందరి చేత అనిపించుకున్నటువంటి వాడిని, అలాంటి మీరిద్దరూ నా తల్లిదండ్రులు, మీరు ఇక్కడ ఉన్నారు అన్న సంగతి ఎరిగి ఉండి కూడా నేను వచ్చి మిమ్మల్ని చూసుకోకపోవడం, మీ తాలూకు ఈ బాధల్ని తీర్చకపోవడం, ఇదంతా ఉంది, ఏదైతే ఉందో ఇదంతా నా యొక్క అపరాధం. కాబట్టి ఈ అపరాధము క్షమించబడుగాక ఇది భగవతా ఉక్తే అని కృష్ణుడు చాలా అమాయకంగా, ప్రాకృతుడైనటువంటి పిల్లవాడు తన తల్లిదండ్రుల ముందు తల వంచుకుని ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడుతూ ఉంటే, మాయామోహితౌ పితరవు, ఆయన యొక్క మాయ చేత మోహింపజేయబడినటువంటి, ఇప్పుడే కదా విష్ణుమాయని వాళ్ళ మీద ప్రసరింపజేశాడు, ఆ మాయ చేత మోహితులైనటువంటి తల్లిదండ్రులిద్దరూ కూడా తమ అంకం ఆరోప్య ఆయన్ని ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకుని మూర్ధ్ని ఉపగ్రాయ, తల మీద ముద్దు పెట్టుకుని, ఉపగ్రాయ అంటే వాసన చూసి అని అర్థం చెప్పాలి, కానీ మన భాషలో చెప్పాలంటే తల మీద ముద్దు పెట్టుకుని, ప్రాకృతిమివ బాలకం పరిష్వజ్య, మామూలు చిన్న పిల్లవాడిని ఎలాగైతే తల్లిదండ్రులు దగ్గరికి తీసుకుని కౌగలించుకుంటారో ఆ విధంగా ఆయన్ని హత్తుకుని నితరాం ననందాతే చాలా సంతోషించారు. ఏవం పితరా వాశ్వాస్య మాతామహం ఉగ్రసేనం యదూనాన్ నృపం కృత్వా హే మహారాజా అస్మాన్ ఆజ్ఞాపయ భృత్యేమయి ఉపాసీనే సతి తవ విబుధాః అపి బలిమాహరంతి కిముతమర్త్యాః ఇత్యవోచత్. ఇక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ చక్కదిద్దాలి, కంసుడు పాడు చేసినటువంటి వ్యవహారాలన్నింటినీ మళ్ళీ చక్కదిద్దాలి. అందుకోసం ఏం చేశాడట, ఏవం పితరా వాశ్వాస్య, ఈ విధంగా తన తల్లిదండ్రుల్ని ఊరడించి వాళ్ళ ఇద్దరి మనసుకి సంతోషాన్ని కలిగించి, మాతామహం ఉగ్రసేనం, మాతామహుడైనటువంటి ఉగ్రసేనుణ్ణి, మాతామహుడు అంటే ఎవరు, కంసుడు యొక్క తండ్రి, తన సొంత తాత కాదు, పెద్ద తాత అయినటువంటి, అంటే ఈయన దేవకీదేవి ఉగ్రసేనుడికి తమ్ముడి కొడుకు కదా, కాబట్టి ఈ ఉగ్రసేనుడు ఈయనకి ఇక్కడ తాత అయినా సరే పెద్ద తాత అయినటువంటి ఉగ్రసేనుణ్ణి యదూనాం నృపం కృత్వ, యదువులకి అందరికీ కూడాను రాజును చేసి, అంటే మథురా నగరంలో ఆయన్ని రాజుగా అభిషేకం చేసి, హే మహారాజా అస్మాన్ ఆజ్ఞాపయ, మళ్ళీ ఆయన సింహాసనం మీద
కూర్చోపెట్టిన తర్వాత ఇలా చెప్పాడు, ఓ మహారాజా, అస్మాన్ ఆజ్ఞాపయ, మా అందరికీ నువ్వు ఆజ్ఞ ఇవ్వు, మమ్మల్ని అందరినీ కూడాను నువ్వు ఆజ్ఞాపించు, ఎవరెవరు ఏ పని చెయ్యమంటావో మా అందరినీ ఆజ్ఞాపించు. భృత్యేమయి ఉపాసీనే సతి తవ విబుధాః అపి బలిమాహరంతి కిముతమర్త్యాః. మయి భృత్యే, భృత్యుడనైనటువంటి నేను, అంటే నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేసేటువంటి నేను, నీ ఉపాసీనే సతి, నీ దగ్గర ఉండగా, నీ దగ్గర కూర్చుని ఉండగా, నీకు విబుధాః అపి, దేవతలు కూడా బలిం ఆహరంతి, వచ్చి బలి అంటే ఏమిటి, కప్పం కడతారు. వాళ్ళందరూ కూడా నీకు నీ సామంతుల్లాగా వచ్చి నీకు కానుకలు ఇస్తారు. కిముత మర్త్యాహ, మామూలు మనుషుల మాట చెప్పేదే ఉంది, ఇతర రాజుల మాట చెప్పేదే ఉంది, అంటే ఇప్పుడు అందరూ రాజుల కంటే నువ్వే గొప్పవాడివన్నమాట. ఇత్యవోచత్ అని అన్నాడు. కించ ఈ రకంగా ఉగ్రసేనుడికి తన తలకు పరిపాలన మీద, అంటే తన తలకు రాచరికం మీద, తనకు ఉండేటువంటి సహాయ సంపత్తి మీద ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని కలగజేసి, కంసభయాత్ దేశాంతరగతాన్ యదు వృష్ణి అంధక దాశార్హాదీన్ సమాశ్వాస్య తాన్ స్వస్వగృహేషు న్యవాసయతి. ఇంకా ఇదంతా అయిన తర్వాత కంసభయాత్, కంసుడి యొక్క భయంతో, దేశాంతరగతాన్, వేరే దేశాలకు పారిపోయినటువంటి యదు వృష్ణి అంధక దాశార్హాదీన్, ఇవన్నీ కూడా వేరు వేరు వంశాలు, ఆ వంశాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఈ మధురా నగరంలో ఉండేవాళ్ళు ఇదివరకు. ఈ కంసుడు ఎప్పుడైతే వసుదేవుడి మీద, దేవకు మీద శత్రుత్వం ప్రకటించి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ సంహరించడానికి నిశ్చయించుకున్నాడు, అంటే వీళ్ళ దగ్గర ఈ కంసుడు వసుదేవుడి యొక్క సంతానాన్ని దాచి ఉంచొచ్చు అని కూడా అతనికి అనుమానం ఉంది కదా. దాంతో అతను వీళ్ళందరినీ ఎప్పుడైతే సంహరించాలి అని చెప్పి నిశ్చయించుకున్నాడో అప్పుడు వీళ్ళందరూ పారిపోయారు, మధురా నగరం వదిలిపెట్టి వేరే వేరే దేశాలకు వెళ్ళిపోయారనమాట. ఈ కంస భయంతో దేశాంతరగత, వేరే వేరే దేశాలకు వెళ్ళిపోయినటువంటి యదు వృష్ణి అంధక దాశార్హాది, యదు వృష్ణి అంధక దాశార్హ వంశాలకు చెందినటువంటి ఆ ఇతర జనులందరినీ కూడా సమాశ్వాస్య, ఓదార్చి వాళ్ళకందరికీ కూడా నమ్మకాన్ని కలగజేసి, తాన్ స్వస్వగృహేషు న్యవాసయత్, వాళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చి వాళ్ళ ఇళ్లలో మళ్ళీ వాళ్ళని నివసించేటట్లుగా చేశాడు. అథ రామకృష్ణౌ నందన్ సమాసాద్య సమాలింగ్య హే తాత యువాభ్యాం ఆవాం భృశం పోషితౌ లాలితౌ చ సహా పితా సా చ జననీ యౌ అనౌరసమపి ఔరసం పుత్రమివ పోషయతః అతః ఆవాన్ నక్వాపి భవంతౌ విస్మరావః కంచిత్ కాలం సూర్యాం ప్రియం విధాయ జ్ఞాతీన్ ద్రష్టుం వ్రజమేష్యావః ఇత్యుక్త్వా అమూల్య వస్త్రాభరణాది దానేన సవ్రజన్ నందన్ తోషయిత్వా విససర్జ. ఇక ఇవన్నీ చేయడానికి కొంతకాలం పట్టింది. అప్పటిదాకా ఈ నందుడు, వ్రజం నుంచి వచ్చినటువంటి ఇతర గోపాలకులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళని వెళ్ళమని చెప్పి కృష్ణుడు అనలేదు, వెళ్ళాలని చెప్పి వాళ్ళు అనుకోలే. అంటే వాళ్ళకి కృష్ణుడు తమతో వస్తాడా లేకపోతే ఇక్కడే ఉండిపోతాడా ఇదంతా తెలియదు. అందుకోసం అని చెప్పి వాళ్ళు ఉండిపోతే అథ రామకృష్ణ, ఈ బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా నందం సమాసాద్య, నందుడి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు సమాలింగ్య, ఆయన్ని ఆలింగనం చేసుకుని, హే తాత, నానా, యువాభ్యాం ఆవాం వృషం పోషితౌ లాలితౌ చ, యువాభ్యాం మీ ఇద్దరి చేత, అంటే నీ చేత యశోద చేత, మీ ఇద్దరి చేత కూడా, ఆవాం మే ఇద్దరము, బలరాముడేమో వసుదేవుడు కొడుకు అని తెలిసి నందుడు పెంచాడు, కృష్ణుడేమో తన కొడుకు అనుకునే పెంచాడు. తీరా అతనేమో ఆ కృష్ణుడేమో వసుదేవుడు కొడుకే అయిపోయాడు. మొత్తానికి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ సొంత పిల్లలు కారు. కానీ యువాభ్యాం మీ ఇద్దరి చేత, ఆవాం మేమిద్దరము, వృషం పోషితం చాలా బాగా పోషించబడ్డాము, లాలితౌ చ కేవలం తిండి పెట్టి మమ్మల్ని పోషించడం కాదు, చాలా ముద్దుగా చూసుకున్నారు మమ్మల్ని. లాలితౌ మేము లాలించబడ్డాం మీ చేత. సహా పిత సాచ జనని యౌ అనౌరసమపి ఔరసం పుత్రమివ పోషయతః. యౌ ఏ ఇద్దరైతే, ఏ తల్లిదండ్రులైతే, అనౌరసం అపి తమ యొక్క ఔరసుడు కానివాడిని కూడా ఔరసం పుత్రమివ పోషయతః, ఔరస సంతానంలాగా, ఔరస పుత్రుడిలాగా పోషిస్తారు. ఔరస పుత్రుడు అంటే ఎవరు అంటే తమకి సొంతంగా పుట్టినటువంటి పిల్ల
పిల్లలు ఎవరైనా సరే ఔరస సంతానం. మీకు ఇది ఒక వేరే దీంట్లోకి వెళ్ళిపోవడం శాఖా చంక్రమణం కాదు అని చెప్పి అనుకుంటే ఈ ఔరస సంతానం గురించి ఒక చిన్న మాట చెప్పుకోవాలి మనం. సావిత్రి సత్యవంతుడి ప్రాణాలు తీసుకెళ్తున్నటువంటి యముడి వెనకాల నడుచుకుంటూ వెళ్ళింది. ఆవిడ చేసినటువంటి తపస్సు, చేసినటువంటి వ్రతం తలుపు బలం వల్ల, ఆవిడ పాతివ్రత్య బలం వల్ల యముడు ఎంత దూరం వెళితే అంత దూరము ఆయనతో పాటు ఆవిడ నడిచి వెళ్ళగలిగింది. ఆయనతో మంచి మాటలు మాట్లాడుతూ ఆయనని సంతోషపరుస్తూ మెల్లిమెల్లిగా ఆవిడ 2 వరాలు పొందింది. మొదట తన ముందర తన అత్తగారికి మామగారికి ఇద్దరికి కళ్ళు రావాలి, వాళ్ళిద్దరికి రాజ్యప్రాప్తి కావాలి అని కోరుకుంది. తర్వాత 2వ వరంగానేమో తన తండ్రి అయినటువంటి అశ్వపతి మహారాజుకి సంతానం కావాలి, పుత్ర సంతానం లేదు, ఆవిడొక్కతే కూతురు, పుత్ర సంతానం కావాలి అని కోరుకుంది. అది కూడా జరిగింది. అది అయిన తర్వాత ఇంకా కొంచెం ముందుకి ఆవిడ అనుసరించి వెళ్తూ ఉంటే యముడు ఇంకా సాధ్వి ఇంకా నువ్వు ఆగు, ఇంకా నీకు మళ్ళీ ఇంకొక వరం ఇస్తాను కోరుకో అంటే ఆవిడ ఏం చేసింది, నాకు ఔరస సంతానాన్ని ఇవ్వు అని అడిగింది. పుత్ర సంతానం అడగల, ఔరస సంతానాన్ని అడిగింది. ఔరస సంతానం అంటే ఏమిటి? ఒక స్త్రీకి తన భర్త వల్ల కలిగినటువంటి లెజిటిమేట్, మనం సరైన భాషలో చెప్పుకోవాలంటే లెజిటిమేట్ ప్రొజని ఏదైతే ఉందో దాన్ని ఔరస సంతానం అంటారు. ఇప్పుడు సావిత్రికి సంతానం కలగాలి అంటే ఎలా కలగాలి అంటే ఆవిడ ఇంకేదైనా వేరే రకంగా కుంతీదేవి లాగానో ఇంకెవరిలాగానో సంతానాన్ని పొందడానికి వీల్లేదు, తన భర్త ద్వారానే పొందాలి. ఇస్తాను అని చెప్పి ఒప్పుకున్న తర్వాత యముడు దాన్ని కాదని అనలేకపోయాడు. ఔరస సంతానం నువ్వేదడిగితే అది ఇస్తాను అన్నాడు కదా, నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా ఇస్తాను అన్నాడు. ఔరస సంతానం అడిగింది ఆవిడ. దాంతో ఔరస సంతానం అనేటువంటి వరదానం ఆయన ఒక పాశంలాగా, ఓ తాడులాగా ఆయన కట్టేస్తే తప్పక యముడు సావిత్రికి సత్యవంతుడి యొక్క ప్రాణాలను ఇచ్చేశాడు. అదిగో అది ఔరస సంతానం అంటే ఎవరికి వాళ్ళకి, ఒక స్త్రీకి తన భర్త వల్ల కలిగిన సంతానం, ఒక పురుషుడికి తన భార్య యందు కలిగిన సంతానం, అది ఔరస సంతానం అంటే. అనౌరసమపి తమకు పుట్టనటువంటి సంతానాన్ని కూడా ఔరసం పుత్రమివ పోషయతః, తమ సొంత బిడ్డల్లాగానే పోషిస్తారో సహా పిత, అతడు అసలైన తండ్రి అంటే, అతడు నిజమైన తండ్రి అంటే సాచ జనని, ఆవిడ నిజమైన తల్లి. అతః ఆవాం నక్వాపి భవంతౌ విస్మరావః, కాబట్టి మీరు మాకు అసలైన తల్లిదండ్రులు. అంటే దేవకీ వసుదేవులు మాకు జన్మ ఇచ్చినా సరే, దేవకీ వసుదేవులు నాకు, రోహిణి వసుదేవులు బలరాముడికి జన్మ ఇచ్చినా సరే, మీరిద్దరే మాకు అసలైన తల్లిదండ్రులు. అతః ఆవాం నక్వాపి భవంతౌ విస్మరావః, కాబట్టి ఆవాం మేమిద్దరం కూడా నక్వాపి, ఏ సమయంలో కూడా, ఏ చోట కూడా, ఏ ప్రదేశంలో కూడా, ఎటువంటి సందర్భంలో కూడా భవంతౌ న విస్మరావః, మీ ఇద్దరిని మేము విస్మరించము. కంచిత్ కాలం సుహృదాం ప్రియం విధాయ జ్ఞాతీన్ ద్రష్టుం రజమేష్యావః. కంచిత్ కాలం, కొద్ది కాలం పాటు, సుహృదాం ప్రియం విధాయ, ఇక్కడ ఉన్నటువంటి సుహృదాం స్నేహితులందరికీ ప్రియం విధాయ, ప్రియాన్ని కలగజేసి ఇక్కడ కొన్నాళ్ళు ఉండి, అంటే ఇప్పటిదాకా ఇక్కడ లేం కదా, వ్రజంలోనే ఉన్నాం కదా, కాబట్టి వీళ్ళకందరికీ మేము కొద్ది రోజులు ఇక్కడ ఉంటే బాగుంటుంది అని ఉంది. అందుకోసం ఇక్కడున్న సుహృదాం, సుహృత్తులందరికీ, బంధువులన్న అంటలేదు, సుహృత్తులందరికీ, స్నేహితులందరికీ ప్రియాన్ని కలగజేసి జ్ఞాతీన్ ద్రష్టుం, జ్ఞాతులని అంటే బంధువులను చూడ్డానికి వ్రజమేష్యావః, వ్రజానికి వస్తాం అంటే ఈయన స్పష్టంగా చెప్తున్నాడు, వ్రజంలో ఉన్నవాళ్ళు నా బంధువులు, ఇక్కడ ఉన్నవాళ్ళు నాకు స్నేహితులు అని చెప్పి. ఇత్యుక్త్వా, ఇలా ఈ మాట చెప్పి, అమూల్య వస్త్రాభరణాది దానేన సవ్రజం నందన్ తోషయిత్వా, అమూల్యమైనటువంటి వస్త్రాభరణాలు మొదలైనటువంటివన్నీ ఇచ్చి, సవ్రజం, వ్రజంతో కూడి ఉన్నటువంటి నందన్ తోషయిత్వా, నందుణ్ణి సంతోషపరిచి, విససర్జ, ఆయన్ని విడిచిపెట్టాడు. సోపి బాష్ప పరిప్లుతేక్షణ సానందం భగవంతమాలింగ్య గోపై సహ వ్రజంజగామ. సహా అపి, నందుడు కూడా, నువ్వు నా కొడుకువి, నువ్వు ఇక్కడ ఉండడం కుదరదు, ఇట్లాంటి మాటలు మాట్లాడలా. ఎందుకంటే అది ధర్మం కాదు.
ఇప్పుడు కృష్ణుడు తన సంతానం కాదు అన్న సంగతి తెలిసిన తర్వాత ఎవళ్ళ సంతానమో వాళ్ళ దగ్గర ఉండటం అనేటువంటిది ధర్మము అనే సంగతి నందుడికి స్పష్టంగా తెలుసు. అందుకోసమే ధర్మబద్ధుడైనటువంటి నందుడు భగవంతుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ఎలా ఆలింగనం చేసుకున్నాడు? బాష్ప పరిప్లుతేక్షణ, కన్నీళ్లతో నిండిపోయినటువంటి కళ్ళు కలవాడే, కళ్ళ నిండా నీళ్లు నింపుకుని కృష్ణుణ్ణి ఆలింగనం చేసుకుని గోపై సహ వ్రజంజగామ, గోపులందరితో కలిసి వ్రజభూమికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇక్కడికి ఈ కథని పూర్తి చేద్దాం. ఇంకా తర్వాతి కథని తర్వాతి భాగంలో చెప్పుకుందాం. స్వస్తి.